ప్రసాద్ సార్, సార్ ఇప్పుడు రాక్స్ ఉంటాయి కదా, ఈ రాక్స్ అనేవి త్రూ అవుట్ దేర్ లైఫ్ స్పాన్ ఒకేలా ఉంటాయా, ఆర్ డూ దే చేంజ్ ఇన్ టు సంథింగ్ ఎల్స్? రాక్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు సార్. రాక్స్ కంటిన్యూస్గా చేంజ్ గ్రోత్ ఉంటాయి సార్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఓకే ఓకే, దాన్నే మనం రాక్ సైకిల్ అని చెప్పి పిలుస్తాం సార్. ఈ రాక్ సైకిల్ మనకి మెయిన్ మాగ్మాతో స్టార్ట్ అవుతుంది సార్. మాగ్మా అంటే భూమి లోపల ఉన్న మాగ్మా వాల్కానిక్ ఎరప్షన్స్ ద్వారా బయటకు వచ్చి అది లావాగా మారి చల్లబడి ఇగ్నియస్ రాక్స్ని ఏర్పరుస్తుంది సార్. ఓకే, సో ఇవి ప్రైమరీ రాక్స్ అంటారు. ఇవి ఫస్ట్ ఏర్పడిన రాక్స్ సార్. ఈ ఇగ్నియస్ రాక్స్ అలానే పర్మనెంట్గా ఉండిపోతాయా అంటే కాదు సార్. ఈ ఇగ్నియస్ రాక్స్ అట్మాస్ఫియర్తో రియాక్ట్ అవ్వడం వలన వెదరింగ్, ఎరోజన్ లాంటి ప్రాసెస్లు జరిగి ఆ రాళ్ళు కాస్త చిన్న చిన్న సెడిమెంట్స్గా విడిపోతాయి సార్. సో ఇక్కడ మనకి సెడిమెంట్స్ వచ్చాయి సార్. ఈ సెడిమెంట్స్ ఏమవుతాయి, కొన్నాళ్ళ కంటే సెడిమెంట్స్ అలా అండర్ గ్రౌండ్లో బరీ అవుతున్న కొద్దీ వాటి మీద ప్రెషర్ పెరిగిపోయి అవి కాంపాక్షన్, సిమెంటింగ్ అనే ప్రాసెస్కి గురయ్యి ఆ సెడిమెంట్స్ కాస్త సెడిమెంటరీ రాక్స్గా మారుతాయి సార్. దీన్నే మనం లిథిఫికేషన్ అని చెప్పి పిలుస్తాం సార్. పోనీ ఈ సెడిమెంటరీ రాక్స్ వచ్చాయి, సెడిమెంటరీ రాక్స్ అయినా అలాగే ఉండిపోతాయా అంటే కాదు సార్. సెడిమెంటరీ రాక్స్ కూడా ఇంకా భూమి లోపలికి వెళ్ళే కొద్దీ వాటి మీద విపరీతంగా ప్రెషర్ పెరిగిపోయి టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయిపోవడం వలన అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రీక్రిస్టలైజేషన్కి గురవుతాయి సార్. దీనివల్ల అందులో ఒక రూపాంతరం చెంది మెటమార్ఫిజం అనే ప్రాసెస్ జరిగి మెటమార్ఫిక్ రాక్స్ అని చాలా హార్డ్ రాక్స్ ఏర్పడతాయి సార్. పోనీ మెటమార్ఫిక్ రాక్స్ అయినా అలా ఉండిపోతాయంటే అవి అలా భూమి యొక్క లోపలికి వెళ్ళే కొద్దీ ఏదో ఒక టైంలో మాగ్మా దగ్గరికి రీచ్ అయ్యి మాగ్మా వేడికి కరిగిపోయి మళ్ళీ మాగ్మాగా మారిపోతాయి. మళ్ళీ మాగ్మాగా మారింది ఇగ్నియస్ రాక్స్గా ఏర్పడుతుంది సార్. ఈ విధంగా ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది సార్. దీన్నే మనం రాక్ సైకిల్ అంటాం సార్. ఇది జరగడానికి కొన్ని మిలియన్ సంవత్సరాలు, కొన్ని వందల మిలియన్ సంవత్సరాలు కూడా పట్టొచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ.